దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. లేఖనుల నుంచి ఒక మాటను చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 54 నుంచి 59 వరకు కొన్ని విషయాలుండి చదువుకున్నాం. ఏం రాస్తున్నాడండి ఇక్కడ? మరియు ఆయన జనసమూహములతో ఇట్లనెను, మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూసినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగనే జరుగును. వేషధారులారా, మీరు భూమి ఆకాశంలో వైఖరి గుర్తింప నెరుగుదురు. ఈ కాలమున మీరు గుర్తింప నెరగలేరా? గుర్తింప నెరగనేలా ఒక మాటని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటంటే అది, మీరు ఆకాశం వైపు ఎర్రగా ఉన్నప్పుడు వర్షం వస్తుందని, దక్షిణపు గాలి తోలితే వడగాలి వస్తుందని మీరు గ్రహిస్తారు. అయితే వేషధారులారా అంటూ మాట్లాడినటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఈ కాలాన్ని ఎందుకు గుర్తించలేదు మీరు? ఏ కాలం అంటే యేసు ప్రభు వచ్చిన కాలాన్ని ఎందుకు గుర్తించలేదు? ఏం మాట్లాడుతున్నాడు యేసు ప్రభు వారు ఇక్కడంటే? ఇంకొక విషయాన్ని తీసుకొచ్చాడు యేసు ప్రభు వారు. ఏమంటాడంటే, ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపరేలా? ఏది న్యాయమో తెలుసుకోరా మీరు? తర్వాత, వాదించు వానితో కూడా అధికారి యొద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకున్నటకు త్రోవలోనే ప్రయత్నము చేయము, లేదా అతడొకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోవును. న్యాయాధిపతి నిన్ను బంట్రోతునకు అప్పగించును, బంట్రోతు నిన్ను చెరసాల్లో వేయును. నీవు కడపటి కాసు చెల్లించు వరకు వెలుపలికి రానే రావని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానా నేను. కడపటి కాచు చెల్లించే వరకు అతడు జైల్లోంచి బయటికి రాలేడు. ఇక్కడ యేసుప్రభువు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనిషి పాపం చేశాడు, తప్పు చేశాడు. చేసినప్పుడు న్యాయాధిపతి దగ్గరికి ఏదో ఒక రోజున ఎవరి ఎడలైతే మీరు తప్పు చేశారో ఆ వ్యక్తి విషయంలో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, వాడు ఏ రోజైనా న్యాయాధిపతి దగ్గర నేను తీసుకెళ్తాడు. కనుక త్రోవలో ఉండగానే మన జీవితాన్ని మనం సరిచేసుకోవాలంటూ యేసు ప్రభువారు తెలియపరిచాడు. ఎందుకో తెలుసా? ఆ అవకాశం ఆ న్యాయాధిపతే భూమి మీదకి వచ్చాడు. శిక్ష పడక తలకే అవకాశం ఉంటుంది. ఉరిశిక్ష పడిన తర్వాత మనం ఏం చేసిన ఉపయోగం ఏముంది? ఏ ప్రయత్నం చేసిన ఉపయోగం ఏముంది? ఉరిశిక్ష పడక తలకే అతను మనం చూసినప్పుడు రాజీకి వచ్చి మాట్లాడి తాను చేసింది తప్పని చెప్పుకొని ప్రతివాదితోటి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. 1, వర్షం వచ్చే సంగతి. 2, వడగాలి వచ్చే సంగతి. 3, శిక్ష వేసే సంగతి. ఈ మూడిట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, సమయం ఉండగానే బ్రతుకును మార్చుకోవాలి అనేటువంటిదే ఇక్కడ చెప్తుంది. వర్షం పడిన తర్వాత బట్టలు తీసుకుంటే తడిసిపోతాయి కదా. వర్షం వస్తుందని తెలుసు, బట్టలు తీసుకోవాలి. అలానే గాలి తోలుతుందని తెలుసు, ఇంట్లోకి వెళ్ళాలి. అలాగనే దేవుడు నరకానికి పంపించే రోజు సమీపిస్తుంది కనుక నువ్వు మారు మనసు పొందాలి, మనసుని మార్చుకోవాలి. ఈ విషయాన్ని దేవుడు యేసుప్రభువు వారు స్వతహాగా జనసమూహాన్ని చూసి మాట్లాడాడు. ఎందుకంటే ఒక అవకాశం ఉంది నీకు. తప్పు చేసావు, దాన్ని దిద్దుకుంటానికి ఒక అవకాశం. అంటే న్యాయాధిపతి దగ్గరకు పోయి శిక్ష పడే అంత టైంలో మధ్యలోనే నీకు ఒక మధ్యవర్తి కావాల్సి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఏం చెప్తాడంటే,
మీరిప్పుడు క్షమాపణ మారు మనస్సు పొందితే నిన్ను ఇడిపిస్తాం, ఇడిపించకపోతే ఏం జరిగిద్ది? జైల్లో వేస్తారు. కడపటి కాసు చెల్లించే వరకు కూడా బయటికి రాడు. రెండో విషయం ఏంటంటే, మనిషి రేపు పాతాళంలో పడిన తర్వాత ఆడ కడపటి కాచు కాదు, ఏ కాచు చెల్లించటానికి కూడా ఎవరుండరు. పాతాళం ముయ్యబడి ఉంది, రేపు తెరవబడిద్ది. సాతాను, అబద్ధ ప్రవక్త, ఎర్రని మహాఘట సర్పము, వీళ్ళందరినీ, దేవుని నమ్మనటువంటి వారందరినీ కూడా, పాపులైనటువంటి వారందరినీ కూడా ఆ పాతంలో వాటితో పాటు పడేసిన తర్వాత అది ముయ్యబడుద్ది. మరలా వాస్తవం ఇది, ముయ్యబడుద్ది. కాబట్టి ఏం చేయాలి అనేటువంటిది చూస్తే, పరలోకానికి వెళ్ళడానికి నీకు ఇంకా తీర్పు రాక తలికే పరలోకానికి వెళ్ళడానికి ఒక ఛాన్స్ యేసుప్రభువారు, ఒక బిగ్ ఆపర్చునిటీ యేసుప్రభువారు. మీరు మబ్బులేసినప్పుడు వానొచ్చిద్దని, వడగాలి దక్షిణంగా దోలితే వడగాలి వస్తుందని గుర్తెరుగుతారు, నన్ను గుర్తెరగలేదంటాడు యేసుప్రభువారు అక్కడ. ఆయన్ని గుర్తెరిగితే నీకు శిక్ష పడకుండా పరలోకానికి చేరుస్తాడు. ప్రభువైపు చూద్దాం, ఆయన పరిశుద్ధ నామాన్ని గొప్ప చేద్దాం. ఆమేన్.